ఈ వీడియోలో మనం అశోక్ గల్లా నటించిన 'దేవకీనందన వాసుదేవ' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నిన్న నైటే చూసొచ్చాను భయ్య. నిన్న నైట్ పెట్టడానికి అవ్వలేదు. అందుకే మార్నింగ్ పెడుతున్నా రివ్యూ. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 8 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. దీని స్టోరీ వచ్చేసి ప్రశాంత్ వర్మ స్టోరీ. ఆయన దగ్గరున్న చాలా స్టోరీస్‌లో ఇది వన్ ఆఫ్ ద స్టోరీ అనమాట. డైరెక్టర్ మాత్రం వేరు. ఇది కృష్ణుడి యొక్క స్టోరీనైతే రిఫరెన్స్‌గా తీసుకున్న స్టోరీ అనమాట. కంసరాజు అనే ఒక వ్యక్తి అయితే ఉంటాడు. తన మూఢనమ్మకాలను చాలా బాగా పట్టించుకుంటాడనమాట. తన చెల్లికి పుట్టబోయే పాపతో తనకి ప్రమాదం ఉందని తెలిసి వాళ్ళనైతే చంపడానికి ప్రయత్నిస్తాడనమాట. బట్ అనుకోని రీజన్స్ వల్ల తను జైలుకెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది? అసలు హీరో వాళ్ళ లైఫ్‌లోకి ఎలా వచ్చాడు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'దేవకీనందన వాసుదేవ'. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇంక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న స్టోరీ ప్లాట్ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే కృష్ణుడిది ఆ రిఫరెన్స్ తీసుకుని ఆ కంసరాజు ఇదంతా కూడా ఆ మైథాలజీని టచ్ చేసిన విధానం నాకు బాగా అనిపించింది. స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ బాగా చూపిస్తారు. ఆ విలనిజం కానీ దేవదత్త గారి విలనిజం కానీ ఆ విజువల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. దానివల్ల నేను ఫస్ట్ ఇంప్రెస్ అయ్యా. ఓకే, మంచి సినిమా చూడబోతున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది. అంటే అక్కడక్కడ బీజిఎం వర్కౌట్ అయింది భీమ్స్ గారిది. అంతే భయ్య. నెగిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ బాగున్నప్పటికీ కూడా ఆ మైథాలజీని టచ్ చేశారు. ఓకే, ఆ మైథాలజీని టచ్ చేసి దాని చుట్టూరు ఒక స్టోరీ రాసుకున్నారు వీళ్ళు. అదంతా కూడా ప్యూర్ రాడ్ అనమాట. ఏది బాగోదు, అది రైటింగ్స్ అన్నీ వరస్ట్గా ఉంటాయి. ఆ లవ్ స్టోరీ అయితే అబ్బో, ఎప్పుడో చాలా కాలం ముందు చూసేసిన ఆ ట్రాక్లన్నీ కూడా లవ్ స్టోరీ ట్రాక్లన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. చాలా బోర్ కొట్టుద్ది. అండ్ ఆ యాక్షన్ ఫైట్లు అయితే సూటే కాలేదు భయ్య. తనకు తగ్గ సినిమాలు తీసుకుంటే బెస్ట్ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే యాక్టింగ్ పరంగా కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. నాకేదో యాక్టింగ్ వచ్చని నేను చెప్పట్లా. మనం చూసినప్పుడు అర్థమవుద్ది సూట్ అయ్యారో లేదని చెప్పేసి. ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు అంత సెట్ కాలేదు ఆయన. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి భయ్య. ఎక్స్ప్రెషన్సే లేవు అసలు. వీళ్ళ మధ్య లవ్ స్టోరీ చూస్తున్నంత సేపు కూడా నాకు ఏదోలా అనిపించింది. ఇంకా మైథాలజీ పరంగా అయితే నేను ఒకటి చెప్తా భయ్య. ఈ మధ్యన రీసెంట్‌గా ఈ ఇయర్‌లో మైథాలజీ మూవీస్ చాలా వచ్చేసాయి. కొన్ని అవసరం కొలిది తీశారు. ఇంకొన్ని అయితే టార్గెట్ చేసి తీశారు. అందులో ఇదొకటని చెప్తా నేను. ఎందుకంటే సినిమాలో అవసరమైతే మైథాలజీ వాడొచ్చు, తప్పులేదు. బట్ ఈళ్ళు మైథాలజీని చూపించడానికే సినిమా తీసేస్తే అది చాలా తప్పు. ఎందుకంటే ఏదో వచ్చేస్తారు జనం, ఆ మైథాలజీని చూపించేద్దాం. ఒక 5, 6 నిమిషాలు ఏదో ఒక దేవుడిని మంచిగా ఏఐ చేసేసి చూపించేస్తాం. వాళ్ళు చూసేసి అప్రిషియేషన్ ఇచ్చేస్తారంటే అది రాంగ్. ఏదో 'హనుమాన్‌లో' వర్కౌట్ అయింది కదా అని చెప్పి అన్ని సినిమాల్లో వర్కౌట్ అవ్వదు. స్టోరీ కంటెంట్ కూడా బాగుండాలి. ఆ ప్లాట్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇక్కడైతే ఆ 2 లేవు. ఏదో అది ఒక 5, 6 నిమిషాలు మాత్రం చూపించేస్తారు ఏఐని యూజ్ చేసుకొని. అది బాగున్నప్పటికీ ఉన్న మూవీ అంతా కూడా రాడ్ అనమాట. చాలా క్లమ్జీ చేస్తారనమాట కాన్సెప్ట్‌ని. అదంటారు, ఇదంటారు, ఏదేదో ట్విస్ట్‌లు యాడ్ చేసుకుంటారు. అరే ఏంట్రా ఇదన్న ఫీల్ అయితే వస్తది భయ్య. ఓన్లీ దేవదత్త గారి యాక్టింగ్ అయితే బాగుంది. ఉన్న సినిమా అంతా కూడా ప్యూర్ రాడ్డే. నాకేం నచ్చలేదు అసల. చాలా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా వరస్ట్‌గా ఉంటాయి. చూడాలనుకుంటే థియేటర్స్‌లో రన్ అవుతుంది. వెళ్ళండి చూడండి. మీ ఒపీనియన్ ఏంటో మీరు తెలుసుకోండి. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. నాకైతే మూవీ నచ్చలేదు భయ్య. అండ్ 'మెకానిక్ రాకీ' అండ్ 'జీబ్రా' మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి, చూసేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ప్రత్యేకంగా సజెషన్ వీడియోస్ ఏం పెట్టను నేను ఈ ఛానల్‌లో. మీకు టైం వేస్ట్ చేయను. ఛానల్‌లో ఓపెన్ చేయండి. అందులో ప్లే లిస్ట్స్ ఉంటాయి. 2024 సంబంధించి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకేమైనా మంచిగా నచ్చినవి ఉంటాయి. అవంటూ ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. మూవీస్‌కి, వెబ్ సిరీస్‌కి విడివిడిగా. వెళ్లి చెక్ చేసి చూసేసుకోండి భయ్య. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.